రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడ రాజన్న ఆలయంలో దొంగలు రెచ్చిపోయారు. హన్మకొండ జిల్లాకు చెందిన సరోజన చనిపోయిన తన కొడుకు పేరు మీద ఆలయంలో అన్నదానం నిర్వహించేందుకు ఒంటరిగా వెమ్లవాడకు వచ్చారు. ఆమెను గమనించిన ఓ లేడీ దొంగ పరిచయం చేసుకుని మాటల్లో పెట్టి మత్తు కలిపిన కూల్ డ్రింక్ తాగించింది. వృద్ధురాలు మత్తులోకి జారుకోగానే ఆమె మెడలోని 4 తులాల తాళిబొట్టు దొంగిలించింది. పారారైంది. మత్తులో నుండి తెలుసుకోగానే మెడలో పుస్తలతాడు లేకపోవడంతో వృద్ధురాలు షాక్ అయింది. విషయం తెలుసుకున్న ఆలయ భద్రతా సిబ్బంది ఆమె స్టేట్మెంట్ తీసుకుని ఆలయంలోని సీసీ ఫుటేజ్ కెమెరాలను పరిశీలిస్తున్నారు. దాదాపు 2 సంవత్సరాల చెప్పేసి జనాల